హలో ఫ్రెండ్స్, మేము ఇవాళ ఎక్కడికి వెళ్తున్నా తెలుసా? స్వర్ణగిరి టెంపుల్. ఇంకోసారి నక్స్ కోసము మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. చూడండి నాక్స్. హాయ్ నాక్స్. హలో. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ స్వర్ణగిరి. అక్షయ్ ఏం తింటున్నావు? మ్యాంగో. మీరు లాస్ట్ కథమైన ఇది వచ్చేసి వందన ఫ్యామిలీ రెస్టారెంట్. గట్కేసర్ నుండి స్వర్ణగిరి వెళ్తుండగా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మనకు. ఇప్పుడు మనము స్వర్ణగిరి ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యాము. చూడండి, ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. నార్మల్ టైంలోనే ఇంత ట్రాఫిక్ ఉన్నది అని అంటే ఇంకా పండుగలకు ఏదైనా హాలిడేస్ టైంలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఇది నార్మల్ వీక్ డేస్ టైంలోనే ఇంత ట్రాఫిక్ ఉంది. చూడండి, ఎక్కడ చూసినా బండ్లే ఉన్నాయి. పార్కింగ్కి స్థలం దొరకనంత ఫుల్ రష్ ఉన్నది పబ్లిక్ ఇక్కడ. అక్కడ చూడండి, రెడ్ లైట్స్ మొత్తం లైన్గా వెలుగుతూనే ఉన్నాయి. చూడండి, రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. చూడండి, ఫ్యామిలీస్ వస్తున్నారు. చాలా ఆహ్లాదంగా, ఎంటర్టైన్మెంట్గా, హ్యాపీగా కొంచెం వీకెండ్ స్పెండ్ చేసుకోవచ్చు. వీక్ డేస్లో ఈవినింగ్ టైంలో మంచిగా దర్శనం చేసుకొని ఒక 1-2 అవర్స్ స్వర్ణగిరిలో స్పెండ్ చేసి వెళ్తే అదో రకమైన ఆనందం, ఆహ్లాదకరం. చూడండి, ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, పబ్లిక్ చాలా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనము స్వర్ణగిరి మెట్ల గుండా పైకి వెళ్తున్నాము. ఇది ఎలా అంటే తిరుపతి మెట్లు ఎక్కినంత ఆనందకరంగా ఉంటుంది ఈ మెట్లపై నుంచి వెళ్తే. అయితే ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో తీశాను స్వర్ణగిరి పైన, అది కూడా మీరు చూడొచ్చు. ఇవాళ యాక్చువల్లీ ఎందుకు వచ్చినానంటే, స్వర్ణగిరిలో 1000 రూపాయల టికెట్లో దర్శనం అనేది త్వరగా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సరే, ఒకసారి ఆ వీడియో కూడా చేసి చూపిద్దామని చెప్పేసి స్వర్ణగిరి వచ్చాను ఇవాళ. అసలు 1000 రూపాయల టికెట్లో మనకు ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు, ఏమేమి ఫొటోస్ అట్లాంటివి చాలా ఇస్తున్నారు అని చెప్పి తెలిసింది. సరే చూద్దామని చెప్పేసి వచ్చాను. చూడండి, ఇప్పుడే మనము స్వర్ణగిరిలోకి ఎంటర్ అయ్యాము. జై బోలో శ్రీమన్నారాయణ స్వామికి జై, శ్రీ వెంకటేశ్వర భగవాన్కి జై. ఇక్కడే మనకు టికెట్లు లభిస్తాయి. 1000 రూపాయల టికెట్ కౌంటర్ ఇక్కడనే ఉంటుంది. ఎక్కడ చూసినా పబ్లికే. నార్మల్ టైంలోనే ఇంత పబ్లిక్ ఉంది అని అంటే వీకెండ్స్లో ఎంత పబ్లిక్ ఉంటుండొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది 1000 రూపాయల టికెట్ కౌంటర్. దర్శనం ఒక ఎత్తు అయితే 1000 రూపాయల టికెట్ దొరకడం కూడా ఒక ఎత్తు. ప్రత్యేక దర్శనం అంటారు 1000 రూపాయల టికెట్ని. మనకు సపరేట్ లైన్ గుండా లోపలికి పంపిస్తారు. అయితే ఇందులో మనకు ఒక ఫోటో, ప్రసాదము, మళ్ళా దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కటి లభిస్తుంది. చూడండి, అంత ట్రాఫిక్లో, అంత పబ్లిక్లో నిలబడి ఉన్నాను. చాలా టైం పట్టింది నాకు టికెట్ దొరకడానికి. అంతలోపు స్వర్ణగిరి గోపురాన్ని దర్శనం చేసుకోండి. జై బోలో వెంకటేశ్వర స్వామికి జై. క్లాస్ ఫైనల్లీ 1000 రూపీస్ టికెట్ దొరికింది. యాక్చువల్గా ఫుల్ హ్యాపీ అయిపోయాడు 1000 రూపీస్ టికెట్ దొరికింది అనగానే. ఇప్పుడు మనము ఇక్కడనే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. అసలు యాక్చువల్లీ ఈ లైన్లోనే మనం నిలబడ్డాము. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది. ఇది వచ్చేసి సెల్ ఫోన్ కౌంటర్. టికెట్ దొరికినంత సేపు మళ్ళీ సెల్ ఫోన్ కౌంటర్లో కూడా నిలబడాల్సి వస్తుంది. కాబట్టి నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్వర్ణగిరి వెళ్తే ఫోన్స్ ఏమైనా ఉంటే బండ్లోనే పెట్టుకొని వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా నా మనవి. వెబ్సైట్లో కనిపిస్తుంది కదా, ఇదే ఆఫీస్ రూమ్. ఇప్పుడు మనకు అభయాంజనేయ స్వామి, పెద్ద ఎత్తైన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. జై బోలో శ్రీ ఆంజనేయ స్వామికి జై. రాత్రి పూట
ఆ స్వర్ణగిరి స్వర్ణతో పూర్తి చేయబడి ఒక మందిరం ఎలా ఉంటుందో అలాగే ఉంది. చూడండి, ఇప్పుడు మనము వెళ్తుంది యాక్చువల్గా కోనేరు. ఇంకోటి మీకు నేను చూపెట్టాల్సింది ఇది ఏంటంటే, చాలా పబ్లిక్ అయితే చాలా చండాలంగా చేస్తున్నారు. యాక్చువల్గా అది వాటర్ బాటిల్స్ తాగుతున్నారు, ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు, నీట్నెస్ మెయింటైన్ చేసలేరు. ఆ మెట్ల గుండా వెళ్తుంటే ఆ ప్రసాదము, మళ్ళీ ఆ వేస్ట్ ప్లాస్టిక్ అనేది చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు ఇక్కడ. అసలు యాక్చువల్గా ఆ ఆలయ కార్యకర్తలకు నా మనవి ఏంటంటే ప్లాస్టిక్ బంద్ చేయడం బెటర్. ఎందుకంటే ఆ టెంపుల్ యొక్క పవిత్రత కూడా మనకు లేకుండా వెళ్ళిపోతుంది ఈ ప్లాస్టిక్ వల్ల. చూడండి, ఇదే కోనేరు, శ్రీమన్నారాయణుడు సేద తీరుతున్న స్థలం. ఫుల్ పబ్లిక్, ఎక్కడ చూసిన పబ్లిక్. మీకు పబ్లిక్ లేని స్థలమే లేదు అక్కడ, ఎక్కడ చూసిన పబ్లిక్. కొంచెం మెయింటెనెన్స్ ఇంకా బాగా చేయాలని చెప్పి నా కోరిక. ఎందుకంటే మెయింటెనెన్స్ ఒక్క దగ్గరనే ల్యాక్ అవుతున్నారు. కానీ టెంపుల్ అయితే అద్భుతం. ఇలాంటి టెంపుల్ మన తెలంగాణలో ఎక్కడ కనిపించదు, అంత అద్భుతమైన టెంపుల్ ఇది. స్టార్టింగ్ నాకు ఒక మందిరం ఇక్కడ కడుతున్నారని ఏదో నార్మల్ టెంపుల్ అనుకొని వెళ్ళాను. కానీ వెళ్ళాక చూస్తే నా కళ్ళకు మైమరుపు కళ్ళు చెదిరిపోయి ఫైనల్గా రిటర్న్ జర్నీ అయిపోతున్నాము. గరుడుని దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము. మీకు చూపెట్టాలనుకుంది, నేను ఏది చూపెట్టలేకపోయినా, ఎందుకంటే లోపల వీడియో తీయడానికి అలౌ చేస్తలేరు. ఫొటోస్ అయినా ఏవైనా నార్మల్ క్వాలిటీ ఇచ్చారు, ఏది అప్ టు మార్క్ లేదు. 1000 రూపీస్ అనేది